అయ్యప్ప స్వామిని హరిహర సుతుడు అని పిలుస్తారు. అంటే హరి, విష్ణువు, హరుడు, శివుడు ల కలయికతో జన్మించినవాడు. పురాణాల ప్రకారం, దేవతలను హింసిస్తున్న మహిషి అనే రాక్షసిని సంహరించడానికి శివకేశవుల తేజస్సుతో అయ్యప్ప జన్మించారు. దేవతలు, రాక్షసులు క్షీరసాగ మథనం చేస్తున్నప్పుడు అమృతం రాగా, దాన్ని రాక్షసులు తీసుకెళ్లకుండా విష్ణువు మోహిని రూపం ధరిస్తాడు. ఆ మోహిని రూపాన్ని చూసి శివుడు ఆకర్షితుడై, వారి కలయికతో ధర్మశాస్త అయ్యప్ప జన్మించాడు. మణికంఠుడిగా బాల్యం. జన్మించిన ఆ బాలుడిని శివుడు మరియు మోహిని, విష్ణువు, పంపా నది ఒడ్డున మణిమాలతో, బంగారు గంటతో విడిచిపెడతారు. అప్పుడే ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న పంబాళం రాజు రాజశేఖరుడు సంతానం లేక బాధపడుతూ ఆ బాలుడిని చూసి తీసుకొని వెళ్తాడు. అతని మెడలో మణిమాల ఉండటం వల్ల రాజు ఆ బాలుడికి మణికంఠుడు అని పేరు పెడతాడు. పులిపాలు తెచ్చే కథ. రాజు, రాణి మణికంఠుడిని అల్లారుముద్దుగా పెంచుతారు. తర్వాత రాణికి ఒక సొంత కొడుకు జన్మిస్తాడు. మణికంఠుడు పెద్దయ్యాక, అతనికి పట్టాభిషేకం చేయాలని రాజు అనుకుంటాడు. కాని, రాణి తన సొంత కొడుకే రాజవ్వాలని, అందుకు అడ్డు తొలగించాలని భావిస్తుంది. ఆమె తలనొప్పి వచ్చినట్లు నటించి, అది తగ్గాలంటే పులిపాలు కావాలని వైద్యుల ద్వారా చెప్పిస్తుంది. అప్పుడు మణికంఠుడు అడవికి వెళ్లి పులిపాలు తీసుకురావడానికి బయలుదేరతాడు. అడవిలో మహిషి అనే రాక్షసిని సంహరించి, ఇంద్రుడి సహాయంతో తానే పులివాహనంపై తిరుగు ప్రయాణమై పంబాళం చేరుకుంటాడు. శబరిమలలో వెలయడం. మణికంఠుడు పులిపై రావడాన్ని చూసి రాణి తన తప్పు తెలుసుకుంటుంది. రాజుకు కూడా మణికంఠుడు సాక్షాత్తు దైవ స్వరూపమని అర్థమవుతుంది. రాజు పట్టాభిషేకం చేయాలనుకున్నా, మణికంఠుడు నిరాకరించి, తనకు ఒక ఆలయం నిర్మించమని కోరుతాడు. తానొక బాణం వేస్తానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ ఆలయం నిర్మించమని చెప్తాడు. అలా మణికంఠుడు వేసిన బాణం శబరిమల పర్వతంపై పడింది. అక్కడ పరశురాముడు ప్రతిష్ఠించిన ఆలయం ఉందని చెబుతారు. మణికంఠుడు అయ్యప్ప స్వామి శబరిమలలో బ్రహ్మచారి, నైష్ఠిక బ్రహ్మచారి రూపంలో స్థిరనివాసం ఏర్పరచుకొని భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇక్కడికి ఏటా లక్షలాది మంది భక్తులు 41 రోజుల దీక్షతో ఇరుముడి కట్టుకొని దర్శనానికి వస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే, దయచేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తరువాత